సరే Thank you, థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇక్కడ జెంట్స్ కూడా ఉన్నారు ఫ్యాన్స్. సో ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ ఇక్కడ పాసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పాసెస్ లేని వాళ్ళు ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈవెంట్కి వచ్చారా? అవును మేడం. ఎందుకు ఆగిపోయారు మరి ఇక్కడే ఈవెంట్కి వచ్చి? పాస్ గురించి వెయిట్ చేస్తున్నాను. భార్య అంటే చాలా ఇష్టం బాగా మాకు. చాలా ఇష్టం. చాలా 15 నుంచి ఇష్టం నాకు. ఏ సినిమా నుండి ఇష్టపడ్డారు మీరు? నేను అప్పుడు చిన్న అప్పటి నుంచి చాలా సినిమాలో బాగా చాలా ఇట్ చేస్తాను. సినిమా డుమ్మ కొట్టి వెళ్ళిపోయాను స్కూల్ నుంచి నేను. అప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే చూడాలని చెప్పి నేను మధ్యాహ్నం 3కి వచ్చాను. వేరే సార్ తీసుకొని వచ్చాను ఇక్కడికి. అట్లా వెళ్దామని సార్ గురించి వెయిట్ చేస్తున్నాను నేను. పాస్ సారే ఫోన్ చేస్తున్నా సార్ గురించి. ఫోన్ చేస్తున్నా మేడం. ఫోన్ చేస్తున్నా. మొత్తం పాసెస్ కోసం వస్తున్నారు మేడం. సో పాసెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. అండ్ కొంతమంది పాసెస్ దొరికిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మరి ఫ్యాన్స్ వస్తున్నారు, ఇంకా మాట్లాడదాం వాళ్ళతో కూడా ఒకసారి. హాయ్ అండి, ఒక నిమిషం పాసెస్ చూపించండి ఒకసారి. ఏం మీకు వివిఐపి పాసెస్ వచ్చినాయా? లేదు మ్యామ్, సెలబ్రిటీ. సెలబ్రిటీ పాసెస్. అయ్యో సూపర్ సార్. హాయ్ హాయ్ సార్. హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఈవెంట్? మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అఖండ ఎంత బ్లాక్ బస్టర్ మనం చూసాం. అఖండ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దానికి మించి ఉండబోతుంది. జై బాలయ్య. అంతేనా? బాలయ్య ఫ్యాన్స్ అంటే హైప్ ఏది అదేది, మీరు ఇంత స్లో ఉంటే ఎలా? బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేంగా, మాటలు సరిపోవు. జై బాలయ్య అంతే. జై బాలయ్య అనేది మా నినాదం, మా ఆస్తి, మా ప్రాణం, మా సర్వస్వం. జై బాలయ్య. మాటలు సరిపోకపోయినా మాకు బోల్డ్ అంత మెమరీ ఉందండి కెమెరాలో. చెప్పండి, మేము ఫీడ్ చేసుకుంటాం. బాలయ్య బాబు కోసం 7 సముద్రాలు దాటనే వచ్చేస్తాం. నేను జర్మనీ నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడికి ఈవెంట్కి. జర్మనీ నుంచా? ఎందుకు సార్ ఇక్కడ ఎందుకు మీకు అంత పిచ్చింది? మీరు ఎప్పుడైంది ఫ్యాన్ అసలు చెప్పండి. నేను సమరసింహారెడ్డి అప్పటి నుంచి ఫ్యాన్. నేను సమరసింహారెడ్డి అప్పటి నుంచి. ఓకే. సో బాలయ్య గారిలోని మీకు బాగా నచ్చేదంటే ఏం చెప్తారు? ఆయన సేవాగుణం, డైలాగ్ డెలివరీ. ప్రతిదీ నచ్చిందంటే ఏం లేదు. బాలయ్యలో ప్రతిదీ నచ్చింది. అనువను నచ్చిద్ది. బాలయ్య ఏం చేసినా నచ్చిద్ది. ఓకే. సో బాలయ్య అంటేనే డైలాగ్స్ కి ప్రతిది. సో అలాంటి బాలయ్య డైలాగ్ ఒకటి మా కోసం. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్ నరుగుతానో నాకే తెలీదు. జై బాలయ్య. అంతే. ఓకే. సో చూడాలి, ఇంకా వస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ మరి చూడాలి. ఇప్పటికే బాలయ్యకి సంబంధించి బాలయ్యకి సంబంధించి ఫ్యాన్స్ అయితే వస్తూ ఉంటారు. మరి కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇంకా మెల్లమెల్లగా వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ బాలయ్య నినాదాలు ఏ విధంగా ఇక్కడ గ్రౌండ్ అదిరిపోతుందో కూడా చూడాలి. సో పాసెస్ అనేది లిమిటెడ్గా పెట్టడం అండ్ జనాలు కూడా లిమిటెడ్గానే రావాల్సిందిగా ఈ షరతులు ఏవైతే ఉన్నాయో. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు మనకి ఫ్యాన్స్కి సంబంధించి. ఎందుకంటే గ్రౌండ్లోకి చాలా ఎక్కువ మందిని అనుమతించినట్లు కూడా మనం చూసాం. మొత్తం కూడా గ్రిల్స్ ఈ రేకులన్నిటితో కూడా కప్పేయడం కావచ్చు. సో ఇదంతా మనం చూస్తూ ఉంటే సో మొత్తం కూడా లిమిటెడ్ పీపుల్ని మాత్రమే ఎంట్రీ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరికొంతమంది ఉన్నారు. స్వామి ఒక్క నిమిషం. స్వామి ఈవెంట్కి వచ్చారా? ఒకసారి ఇలా రండి స్వామి. పూజలు కూడా పక్కన పెట్టి వస్తున్నారు ఆ అఖండ కోసం. సో చూడాలి మరి. అండ్ ఎస్, ఇప్పటికీ సెలబ్రిటీస్, సింగర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఆల్రెడీ ఈవెంట్కి సంబంధించి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు సింగర్స్. సో ఫ్యాన్స్ అయితే వస్తూ ఉన్నారు. ఇంకా టైం పట్టేటట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏడా ఎస్. సో ఓకే. సో బాలయ్య అనగానే ఆ ఫ్యాన్స్కి ముందుగా గుర్తొచ్చేవి డైలాగ్స్, తర్వాత పాటలు. సో అలాంటి బాలయ్య డైలాగ్స్తోని నేను కూడా హోరెత్తేటట్టే చేస్తాను. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద బాలయ్య అభిమానిని కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ సార్. డైరెక్ట్ ఎంట్రీ మనకి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ అన్న ఇండియా, జై బోయపాటి, జై బాలయ్య. డిసెంబర్ 5వ తారీఖున మనం స్క్రీన్ మీద అఖండ తాండవం చూడబోతున్నాం. బోయపాటి దమ్మున్న డైరెక్టర్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో మాస్ హీరో నందమూరి బాలకృష్ణ గారి నట విశ్వరూపాన్ని తమన్ మ్యూజిక్తో మనం రేపు డిసెంబర్ 5న మనం అందులో పూనగాలు వస్తాయి. సినిమా గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం అఖండ చూసున్నాం. ఇది అఖండ 2 సీక్వెల్. మనకి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ట్రైలర్లో చూపించారు ఆల్రెడీ. మనం చూడాల్సిన జస్ట్ ఇక మిగతాది సినిమా చూస్తాం.
ప్రతి ఒక్క హిందువు గర్వపడే సినిమా ఇది. ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా తలెత్తుకొని నిలబడే సినిమా ఇది. ఇంత గొప్ప సినిమాను మనకు అందించిన బోయపాటి శ్రీను గారికి, ఈ సినిమా నిర్మాతలకి, ముఖ్యంగా ఇటువంటి సినిమాలు చేసే దమ్మున్న ఏకైక తెలుగు ఇండస్ట్రీ హీరో మన నందమూరి బాలకృష్ణ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. జై బాలయ్య. సార్, మరి బాలయ్య గారు ఆ త్రిశూలం తిప్పిన వెంటనే ట్రోలింగ్ కి గురైంది కదా, దాని గురించి ఏం చెప్తారు? అవన్నీ ఏం చేసినా చేస్తుంటారమ్మా. ఎంత ట్రోలింగ్ జరిగితే అంత పబ్లిసిటీ సినిమాకి వస్తుంది. మనకు మనం వాటి గురించి పట్టించుకోవాలని పని లేదు. ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఉంటుంది. సో అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ట్రోలింగ్ అనేది. బాలయ్య బాబు అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ప్రూవ్డ్ డైరెక్టర్, ప్రూవెన్ నిర్మాతలు ఉన్నారు అక్కడ. సో ఈ సినిమాకి ఎట్లాంటి ఢోకా లేదు. బ్లాక్ బస్టర్. మేము ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని చెప్పని. ఈ సినిమా కోసం చాలా ఎంతో ఆత్రుతగా ఇదిగో పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఈవెంట్ కోసం మేము. సార్, మరి అంత వెయిట్ చేశారు కాబట్టి బాలయ్య అంటే డైలాగ్స్ అభిమానులు ఉంటారు కాబట్టి అటువంటి ఒక డైలాగ్ వదలండి సార్ మాకు. బాలయ్యకి డైలాగులు అభిమానులు కాదమ్మా, బాలయ్య ప్రతి దానికి అభిమానులు ఉన్నారు. బాలయ్య డాన్స్ చేసిన అభిమానులే, డాన్స్ చేసిన అభిమానులు ఉన్నారు, ఫైట్ చేసిన అభిమానులు ఉన్నారు. ఆయన నవరసాలు తెలుగు ఇండస్ట్రీలో, మన భారతదేశ చరిత్రలో, ఇండస్ట్రీ చరిత్రలో నవరసాలు పండించగలిగిన అతి కొద్ది మంది నటుల్లో బాలయ్య బాబు ఒకడు. బాలయ్య బాబు డైలాగులు మనం చెప్పి ఆ స్థాయిని నేను తగ్గించదలుచుకోలేదు. సారీ అమ్మా, బాలయ్య బాబే చెప్పాలి. ఏది పాట పాడతానికి మనం సింగలం కాదు కదమ్మా. మేము బాలయ్య బాబు అభిమానులు మాత్రమే. ఆ అభిమానంతో సినిమా చూస్తాం. మనం ఒక్కడమే కాదు, ఈ సినిమా ఎస్పెషల్లీ హిందూయిజం ఇవాళ అంతరించిపోతున్న హిందూయిజం ప్రతి చోట ఎక్కడ చూసినా ఎంతమంది పొగ చేసుకుని ఇప్పుడు ఒక శివతాండవంగా వచ్చాం మేము ఇక్కడికి ఈ ఈవెంట్ కోసం. లోపల శివ తాండవాన్ని చూపించబోతున్నారా? గ్యారంటీగా 200%. మీరు ఎదురు చూడండి. ఇప్పుడు మీరు పగిలిపోతే, మీ కెమెరాలు పగిలిపోతాయి ఈ రోజు. సో భలే హుషారున్నారు. స్టెప్పులు వేస్తారట, మరి చూడాలి. ఇక్కడైతే వేయట్లేదు, లోపల స్టేజ్ మీద వేస్తారట స్టెప్పులు. సో చూద్దాం. మరి ఇంకా బాలయ్య బాబు అనగానే అదొక వైబ్రేషన్స్ అన్నవి మనం చూడొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోని అదొక రకమైన వైబ్రేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఇంకా ఇప్పటికే చాలా మంది వస్తూ ఉన్నారు. సో లేడీ ఫ్యాన్స్ కూడా వస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఇప్పటికే ఆ ఈవెంట్కి టైం అవుతోంది అని తెలుసుకొని ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా చాలా వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికే అఖండకి సంబంధించి టీజర్స్, ట్రైలర్స్ అండ్ గ్లిమ్స్లు, ముఖ్యంగా పాటలు, సో ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి ఇప్పటికే బాలయ్య అభిమానుల్లోని. మరి సినిమా ఏ విధంగా ఉండబోతోంది అని అయితే ఏమాత్రం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అఖండ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది అండ్ అఖండ 2 దాన్ని మించి ఉండబోతుంది. మరొకసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడు అని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసి చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం మరి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతారా లేదా అని. అండ్ సో చూడొచ్చు ఇప్పటికే మొత్తం ఫ్యాన్స్, ఇటు జెంట్స్ అని కాదు, లేడీస్ అని కాదు, సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. 3 భాగాలుగా విభజించడం జరిగింది ఈ పాసెస్ని, విఐపి, వివిఐపి అండ్ ఫ్యాన్స్కి సంబంధించిన పాసెస్. సో అదేవిధంగా ఫ్యాన్స్ అందరినీ కూడా పంపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ 3 గేట్స్ ఓపెన్ చేయడం పెట్టారు. సో మొత్తం గ్రౌండ్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే మనకి డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఈవెంట్ పాసెస్ లేని వాళ్ళు చూడడానికి ఎటువంటి ఆస్కారం లేదు. సో వస్తున్నారు వీళ్ళు, ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టే వస్తున్నారు. హాయ్, పాసెస్ ఉన్నాయా? అవునే. సో ఓకే.